ఇక విజయవాడలో వర్ష బీభత్సానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీంతో చాలా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజయవాడ ప్రధాన రహదారిగా చెప్పుకునే బందర్ రోడ్డు, టిక్కిల్ రోడ్డు ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఈ రోడ్లో నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రముఖ హోటల్స్తో పాటు రెస్టారెంట్లు అన్నీ కూడా ఉంటాయి. ఇక బందర్ రోడ్లో ఇటు బస్టాండ్ వైపు నుంచి పడమట వైపు వెళ్ళాలన్నా కూడా ప్రధాన రహదారి కూడా ఇదే మార్గం. ఈ ప్రధాన మార్గంలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా మొత్తం మోకాళ్ళలోతు నీరు నిలిచిన పరిస్థితి. ఇదే విధంగా చాలా అంతర్గత రహదారులు అయితే ఇంకా ఎక్కువగా ఆ నీరు నిలవడంతో స్థానికులు అవస్థలు పడుతూ ఉన్నారు. ఇక ఆ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా చాలా చోట్ల కూడా అపార్ట్మెంట్ సెల్లార్లు మొత్తం కూడా నీటితో నిండిపోయి వాహనాలు కూడా సగం వరకు మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అయితే పిడుగులతో పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు చేస్తూ ఉంది. ఇక ఇటు కృష్ణా, గుంటూరు, పల్నాడు వంటి ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఏదైనా ఈ 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని కూడా చెప్తా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా అనేక సూచనలు చేస్తూ ఉంది. ఇక నిన్నటి వరకు చూసాం భానుడి ప్రతాపంతో దాదాపు 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈసారి వేసవిలో ప్రజలందరూ కూడా చూసారు. ఒక్కపోతతో అల్లాడిన పరిస్థితి. ముఖ్యంగా పిల్లల, వృద్ధులు కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇప్పుడిప్పుడే మళ్ళీ వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ రోజు నుంచి ఎండలు తగ్గుముఖం బట్టి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు కూడా ఎవరికారు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక విజయవాడలో ఎప్పుడు వర్షం కురిసినా కూడా ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో ఆ నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు కావచ్చు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. ఇక ఆ ప్రధాన రహదారిలో సైతం ఈ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వీటికి సంబంధించి మురుగునీరు కూడా రోడ్లపై ప్రవహిస్తూ ఉంది. దీంతో ఆ ప్రజలు ఆ మురుగునీరులోంచే బయటికి రావాల్సిన ఆ పరిస్థితి కూడా నెలకొంది. ఇదే విధంగా ఇటు 1 టౌన్ నుంచి మోలరాయపురం, పడమట ఇలా ప్రతి ప్రాంతంలో కూడా చాలా అంతర్గత రహదారిలో నీరు నిలిచిపోవడంతో స్థానికులు, ముఖ్యంగా పిల్లలు ఇప్పుడు స్కూళ్ళు కూడా తెరిచిన నేపథ్యంలో కళాశాలలు స్కూళ్ళకు వెళ్ళే సమయంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రజలు కూడా వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ సంబంధించి నీళ్లు రోడ్డుపై నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం కోరుతా ఉన్నారు. ఎందుకంటే ఒక మాదిరి వర్షం కురిసినా ఎప్పుడు చూసినా కూడా ఇదే విధంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఎప్పటికైనా కూడా ముందు ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడైనా వెంటనే ఈ పనులు చేపట్టి రోడ్లపై నీరు నిలవకుండా డ్రైనేజీ నుంచి వెళ్ళిపోయే విధంగా చూడాలని కూడా కోరుతా ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం కూడా అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉండాలని చెప్పి సీఎంఓ నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా మరో 3 రోజుల పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చెప్పే సూచనలు కావచ్చు, అదేవిధంగా అధికారులు చేసే హెచ్చరికలను కూడా పరిగణలో తీసుకుని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. వీడియో గణేష్తో వరప్రసాద్, ఏబీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.